నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా ఉన్న ప్రతిష్టాత్మక ఆరోగ్యశ్రీ పథకానికి మళ్లీ గ్రహణం పడుతోందా? రాష్ట్రంలోని 1.40 కోట్లకు పైగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అభయహస్తంలా నిలిచే ఈ పథకాన్ని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేస్తుందా? నెట్వర్క్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఒకవైపు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యుడికి అందని ద్రాక్షగా మార్చేయడమే కాకుండా ఇప్పుడు నిశ్శబ్దంగా ప్రొసీజర్లలో కోత విధిస్తూ పథకానికి పాత్ర వేసే దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారన్న వాదన ఉంది. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపచేయడమే కాకుండా 1000 రూపాయలు దాటే ప్రతి వైద్య ఖర్చులను దీని పరిధిలోనికి తెచ్చారు. చంద్రబాబు నాయుడు గత పాలనలో కేవలం 1059గా ఉన్న ప్రొసీజర్ల సంఖ్యను జగన్ సర్కార్ ఏకంగా 3257కి పెంచింది. క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత అత్యంత ఖరీదైన చికిత్సతో పాటు సాధారణ రోగులను కూడా ఉచిత పరిధిలోకి తెచ్చారు. దేశంలోనే మరే ఇతర రాష్ట్రంలో లేనంతగా అత్యధిక ఉచిత వైద్య సేవలు అందించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. 2014-19 మధ్య ఆరోగ్యశ్రీ కోసం టీడీపీ సర్కారు 5,177 కోట్లు ఖర్చు చేస్తే 2019-24 నాటికి ఆ బడ్జెట్ ఏకంగా 13,000 కోట్లకు పైగా చేరింది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో మొత్తం తలకిందులైందనే ఆరోపణలు ఉన్నాయి. 3,257 ప్రొసీజర్లు దేశంలో ఎక్కడా లేవని, ఇన్ని అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. అప్పటి నుంచే ఈ పథకం కోతలపై కసరత్తు ప్రారంభమైంది. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్లోని 1,949 ప్రొసీజర్లకు వీటిని కుదించారని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో సాధారణ, సిజరేన్ ప్రసవాలు, కంటికి సమస్యలకు సంబంధించిన 3 కీలక ప్రొసీజర్లను పూర్తిగా ఎత్తివేసేందుకు వైద్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఏటా దాదాపు 3 లక్షల ఉచిత ప్రసవాలు, 2.50 లక్షల ఉచిత కెటరాక్ట్ కంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కిందికి జరిగాయి. ఇప్పుడు వీటిని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎత్తేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా పడే 500 కోట్లకు పైగా భారాన్ని తగ్గించుకోవాలని కూటమి సర్కార్ చూస్తోంది. కానీ దీనివల్ల ప్రసవాలు, కంటి శస్త్రచికిత్సల కోసం పేదలు ప్రతి ఏటా 500 కోట్లు సొంత జోబులోంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, గతంలో ప్రసవానంతరం బాలింతలకు అందించిన 5,000 ఆరోగ్య ఆసరా సాయాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. ఆసరా బంద్ కావడం వల్ల ఇప్పటికే పేద మహిళలు 300 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని కోల్పోయారు. మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలలోనూ వింత వైఖరి వ్యక్తమవుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లించడానికి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం ఆ అప్పుకు అయ్యే 8% వడ్డీని కూడా ఆసుపత్రుల బిల్లుల్లో కోత పెట్టి విడుదల చేయడంపై యాజమాన్యాలు మండిపడుతున్నాయి. మరి ఈ ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం రివ్యూ చేస్తుందా, లేక ఇలాగే కొనసాగిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.